ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తత కారణంగా భారత ఇంధన భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ లోడ్ తో భారత్ వైపు వస్తున్న 17 భారీ నౌకలు ప్రస్తుతం హార్ముజ్ జలసంధి సమీపంలో నిలిచిపోయాయి. నిలిచిపోయిన 17 నౌకల్లో ముడి చమురుతో పాటు వంట గ్యాస్, ప్రకృతి వాయువు నిల్వలు ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నౌకలు ముందుకు కదలలేకపోతున్నాయి. ఈ సరఫరా అంతరాయం కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లేదా ఇతర దేశాల నుంచి దిగుమతులు పెంచే అంశంపై ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ప్రపంచ చమురు సరఫరాలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైంది. ఇరాన్, ఓమన్ మధ్య ఉన్న ఈ ఇరుకైన సముద్ర మార్గం ద్వారానే భారత్ కు అవసరమైన మెజారిటీ ఇంధన దిగుమతులు జరుగుతాయి. ఇక ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తామని గతంలోనే హెచ్చరించడం, ప్రస్తుత దాడుల నేపథ్యంలో నౌకల రక్షణపై ఆందోళన నెలకొంది. మరోవైపు డెడ్ లైన్ కు ముందే ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులకు తెగబడింది. ఇరాన్ ఎనర్జీ హబ్ కర్గ్ ఐర్లాండ్ దగ్గర భారీ పేలుళ్లు జరిగాయి. ఇక కర్గ్ ద్వీపంపై దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ అనుష. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. యుద్ధ రంగం మరింత పరిస్థితులు చేయి దాటేలా కనపడుతూ ఉంది. ఎందుకంటే గత 6 వారాలుగా యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా బలగాలు సంయుక్తంగా పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నారు. ఇదే నేపథ్యంలో ఇటు ఇరాన్ నుంచి కూడా ప్రతీకార దాడులు గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా చేసుకుని, అదే సందర్భంలో ఇజ్రాయెల్ ను టార్గెట్ గా చేసుకుని కూడా దాడులకు పాల్పడుతుంది. సో ఇప్పుడు యుద్ధంలో అత్యంత కీలకమైన పరిణామాలు గత 2-3 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు చర్చల ప్రతిపాదికం చేస్తూ ఇరాన్ కనుక చర్చలకు సిద్ధం కాకపోతే ఇరాన్ తో పెద్ద ఎత్తున భారీగా దాడులకు పాల్పడేందుకు అమెరికా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో 2 రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, ఇస్తున్న ఏదైతే స్టేట్మెంట్లు ఉన్నాయో దాన్ని మనం నిదర్శనంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ కనుక చర్చల ప్రతిపాదక రాకపోతే ఇరాన్ పూర్తి స్థాయిలో ముంచేస్తాము, ఇరాన్ నాశనం చేసేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇరాన్ లో ప్రళయం రాబోతుందంటూ కూడా 2 రోజులుగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు బట్టి చూస్తా ఉంటే, సో ఇరాన్ ఎట్లాగో చర్చలకు రావట్లేదు కాబట్టి పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధపడుతోంది. ఇదే టైంలో ఒక్కసారిగా B-1, B-2 బాంబర్లతో అంతకు మించి మొత్తంగా కూడా వైమానిక దాడులతోని ఇరాన్ పైన దాడులకు పాల్పడాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు యుద్ధానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూ ఉంటే, మరోవైపు ఈ యొక్క పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో, తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దాని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో పడుతుంది. ఎందుకంటే మనకు అందరు తెలిసిన విషయమే, గత కొద్ది రోజులుగా అందరు కూడా చెప్పుకుంటున్న విషయమే హార్ముజ్ జలసంధి. సో ఈ నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్ నుంచి, అదేవిధంగా మొత్తం గల్ఫ్ కంట్రీస్ నుంచి దేశాలకు దాదాపుగా ఏషియన్ కంట్రీస్ తో పాటు ఇతర దేశాలకు, యూరోపియన్ కంట్రీస్ తో కూడా ఎక్కువ మట్టుకు ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి సంబంధించే ఆయిల్ కావచ్చు, అంటే ఇంధనం సంబంధించి, గ్యాస్ సంబంధించినటువంటివి మిగతా దేశాలు దిగుమతి చేసుకుంటాయి, ఎగుమతి దిగుమతులు జరుగుతుంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు భారత్ కు భవిష్యత్తులో కొంత ప్రమాదం పొంచి ఉందా అనేది ఒక అనుమానాలు, సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే యుద్ధం అంటే ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. రాబోయే 2-3 రోజుల్లో యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంది. దాడులు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకంగా మారింది. హార్ముజ్ జలసంధి పైన ఉన్నటువంటి ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ తన గుప్పిట్లో పెట్టుకుంది. హార్ముజ్ జలసంధిని పూర్తి స్థాయిలో తన కంట్రోల్లో పెట్టుకున్న నేపథ్యంలో కొద్ది రోజుల్లో కూడా హార్ముజ్ జలసంధి మూసేయడం వల్ల దాని ఇంపాక్ట్ ఎలా ఉందో మనం భారత్ లో కొద్ది రోజులుగా మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు గ్యాస్ కొరతలు తగ్గడం వల్ల మొత్తం కమర్షియల్ సిలిండర్ ను కొద్ది రోజుల పాటుగా కమర్షియల్ సిలిండర్ కు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి. అదే సందర్భంలో మొన్నటి వరకు చాలా ఫ్రీగా 24 అవర్స్ లోనే డెలివరీ అయ్యేటువంటి డొమెస్టిక్ సిలిండర్ కూడా ఇప్పుడు నెలల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ప్రస్తుతానికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. రాబోయే రోజులు యుద్ధం మరింత ముదిరితే, తీవ్రంగా మారితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. దీని అంతటి కారణం కూడా మరొకటి చాలా భారత్ కొంత ఆందోళనకరణ అంశం ఏంటంటే, దాదాపుగా ఇప్పుడు హార్ముజ్ జలసంధి సమీపంలో
17 భారీ నౌకలు ఉన్నాయి. నౌకలన్నీ భారత్కు రావాల్సిన నౌకలన్నీ కూడా అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ 17 నౌకల్లో కూడా వంట గ్యాస్, అదే సందర్భంగా గ్యాస్ కి సంబంధించి పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి నిల్వలన్నీ కూడా అక్కడ స్ట్రక్ అయిన పరిస్థితి. ఒకవేళ వాటి అవి అక్కడ కూడా నిలిచిపోతే మరింత ఆలస్యం అయితే భారత్ లో కొంత గ్యాస్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ సంబంధించి ఇంధనానికి సంబంధించి కొంత నష్టం జరిగే అవకాశం కనబడతా ఉంది. సో అదే జరిగితే దేశంలో పెద్ద ఎత్తున కొరత ఒక అంశం అయితే, నెక్స్ట్ ఇటు ఉన్న వాటికి నిల్వలకు పెద్ద ఎత్తున ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడే ప్రస్తుతానికి కొంత కొరత వల్ల కొంత ఆలస్యం అవుతా ఉంది. సో దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని అనుకుంటున్నారు. సో ఆలస్యం అవుతుంది. సో ఇప్పుడు అనుకున్న సిలిండర్ కు మరింత రాబోయే రోజులంటే యుద్ధం పెరిగి మరింత ఆలస్యం అయితే భారత్ కు రావాల్సినటువంటి ఈ నౌకలు, ఎందుకంటే ఇటీవల కాలం 2-3 నౌకలు వచ్చాయి కానీ సో వాటి వల్ల కొంత పరిస్థితి కొంత మనకు సానుకూలంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో కనుక ఇలాగే యుద్ధం కొనసాగి అక్కడ రావాల్సినటువంటి నౌకలు 17 నౌకలు కూడా అక్కడే నిలిచిపోతే మాత్రం దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అభిప్రాయాలు వినబడుతూనే విశ్లేషకులు అంచనా ఇస్తున్నారు. మరోవైపు నిపుణులు కూడా కొంత హెచ్చరిస్తున్నారు, ముందు జాగ్రత్తగా ఉండాలి, గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ సిలిండర్ దొరకకపోయే అవకాశం ఉంటుంది, దొరికినా చాలా ఆలస్యంగా వస్తుంది, ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక కొంత అంచనా అయితే జరుగుతా ఉంది. సో మరి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మనకు కొంత ముందస్తుగా కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో పెట్రోల్ డీజిల్ సంబంధించి మాత్రం ఇంధనాన్ని మనం ఇప్పటికే రష్యా నుంచి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మనం రప్పించుకుంటున్నాము. సో కొంత వాటికి ఇబ్బంది లేకున్నప్పటికీ గ్యాస్ కు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయా అనేది మాత్రం కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం అర్బన్ జలసంధి సమ్మేళనం అత్యంత కీలకమైంది. అర్బన్ జలసంధిని తెరిపించాలని ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు తెరిచే ప్రసక్తి లేదు అంటూ కూడా ఇటు ఇరాన్. సో ఇప్పుడు మొత్తంగా యుద్ధం మొత్తం అర్బన్ జలసంధి చుట్టే తిరుగుతా ఉంది. అర్బన్ జలసంధికి సంబంధించి పట్టు బిగిస్తున్న కొద్ది, ఇరాన్ పట్టు బిగిస్తున్న కొద్ది అమెరికా కొంత ఇబ్బందికరంగా మారుతా ఉంది. ఎందుకంటే అమెరికాపై విధింద అమెరికాతో పాటుగా అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ పై, అమెరికా ప్రజలతో పాటు మొత్తం భారతదేశం ఇతర దేశాలు కూడా డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి గురి చేస్తా ఉన్నాయి. సో నీ యొక్క యుద్ధం వల్ల మొత్తం ప్రపంచ దేశాల్లో ఒక అలజడి రేగుతా ఉంది, ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ త్వరగానే యుద్ధానికి ఎండ్ కార్డు వేయాల్సిందే, యుద్ధాన్ని ముగించాల్సిందే కూడా చాలా దేశాలు విజ్ఞప్తి చేస్తారు. కొన్ని దేశాలుగా ముందుండి, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు యుద్ధం మొదట్లో నాటో దేశాలు కూడా కొంత అమెరికా సపోర్ట్ మద్దతుగా నిలిచినప్పటికీ రోజులు గడుస్తుండటంతో మరోవైపు పరిస్థితులు తలకిందులు అవుతున్న నేపథ్యంలో అమెరికా నుంచి కూడా కొంత అమెరికాపై మిగతా దేశాలు సైతం కొంత గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి. సో లేనిపోని నీ యొక్క స్వంత ఇరాన్ పై దాడి చేసి ఇరాన్ గుప్పిట్లో పెట్టుకుందాం అనుకున్నటువంటి అత్యాశ ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాలకు కూడా ఒక రకంగా మొత్తం సమస్యల గుడిగుండల్లో నెట్టేసేలా కనపడుతుందని చెప్పేసి కూడా అన్ని దేశాలు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ నిన్న నుంచి ఒకటే పదే చెప్తున్న పరిస్థితి, ఇరాన్ పై పెద్ద ఎత్తున దాడులు ఉండబోతాయి, ఇరాన్ నాశనం చేసి తీస్తామని చెప్పేసి కూడా గత నిన్నటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. సో యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్ లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం ఇలా కొనసాగితే ప్రస్తుతం 114 ఏదైతే మన క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ $114 ఉంటే అది మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ $120, $150 కనుక పెరిగితే $120 దాటితే మాత్రం దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా అన్ని దేశాల్లో ఉంటుంది. ఆ దేశాలకు సంబంధించి పెట్రోల్ డీజిల్ కూడా ఖచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతా ఉంది, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక సర్వత్రా ఒక ఆసక్తి, ఒక ఉత్కంఠ, ఒక ఆందోళన అయితే నెలకొంది. సో ఇరాన్ ఈ అర్బన్ జలసంధిని తెరిచేంత వరకు ఈ ఇక్కట్లు అన్ని దేశాలు తప్పవు అనే ఒక టెన్షన్ అయితే నెలకొంది. ప్రస్తుతం దాడి నేపథ్యంలో నౌకల రక్షణపై మాత్రం కొంత ఆందోళన నెలకొంది. ఏదైనా పొరపాటున దాడుల నేపథ్యంలో డైరెక్ట్ ఇరాన్ అమెరికా పెద్ద స్థాయిలో దాడులు చేస్తే దానికి ప్రతీకారంగా అర్బన్ జలసంధి వద్ద ఉన్నటువంటి నౌకలపైన దాడి జరిగితే దాని నష్టం అపారంగా ఉండబోతుంది. దాంట్లో భారత్ కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పదే హెచ్చరిస్తా ఉంది, ఇరాన్ సంబంధించి అర్బన్ జలసంధి ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని ఓపెన్ చేసే లేదు, అర్బన్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో తెరిచే పరిస్థితి లేదని చెప్పి పదే చెప్తుంది. ఒకవేళ కనుక తన మాటను కాదని ఎవరైనా నౌక దాన్ని దాడితే దాన్ని దాటాలని ప్రయత్నిస్తే దానిపై దాడి చేస్తాం. అదే సందర్భంలో ఇప్పుడు ఈ రోజు రేపు కనుక అమెరికా ఇరాన్ పై దాడికి పాల్పడితే చివరి అస్తంగా బ్రహ్మాస్తంగా ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ జలసంధి వద్ద ఉన్నటువంటి నౌకలపైనే దాడి చేసే ప్రమాదం ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల పైన పడుతూ ఉంది. సో ఇప్పుడు అంతా కూడా ఒక రకంగా యుద్ధంలో అత్యంత కీలకమైనటువంటి పరిణామాలకు అత్యంత కీలక దశకు చేరుతుందని తెలుస్తా ఉంది. సో ఇదిలా ఉంటే ఇరాన్ ఎనర్జీ హబ్ గా ఉన్నటువంటి కర్గ్ ఐలాండ్ దగ్గర
భారీగా పేలుడు జరిగినట్టుగా కూడా కొంత వార్తలు వస్తున్నాయి. సో కర్గ్ ద్వీపంపై దాడి జరిగినట్టుగా కూడా ఇరాన్ మీడియా కూడా కొంత దాన్ని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో యుద్ధం మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. అదే జరుగుతున్న యుద్ధంలో ఎవరికి ఎంత నష్టం జరుగుతూ ఉందనేది మాత్రం వేచి పక్కన పెడితే అల్టిమేట్ గా భారత్ లాంటి దేశానికి పెద్ద ఎత్తున అంటే 150 కోట్ల మంది జనాభా ఉన్నారు. నిత్యం అవసరాలు ఉంటాయి. సో గ్యాస్ కావచ్చు, పెట్రోల్, డీజిల్ వీటన్నిటికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈ నేపథ్యంలో కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నప్పటికీ కొంత ముందు జాగ్రత్త కూడా ఎవరికి వాళ్ళుగా అంటే ఉన్నట్టు పరిస్థితి నేపథ్యంలో సో ఈ గ్యాస్ కి సంబంధించి కానీ పెట్రోల్ డీజిల్ కి సంబంధించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కొంత అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.